తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం, యాదాద్రి భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో అక్రమాలపై సిబిఐ విచారణ కోరాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ నివేదికను సిబిఐకి సమర్పించాలని నిర్ణయించింది రేవంత్ సర్కార్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్లకు దీర్ఘకాలిక ఒప్పందం చేసుకుంది. అలాగే 4000 మెగావాట్ల సామర్థ్యంతో యాదాద్రి, 1080 మెగావాట్ల సామర్థ్యంతో భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని చేపట్టింది. అయితే వీటిల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరోపిస్తూ వచ్చింది. 2024 మార్చి 14న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ను ఏర్పాటు చేసింది రేవంత్ సర్కార్. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో అదే ఏడాది జులైలో ఆయన విచారణ నుంచి వైదొలిగారు. ఆయన స్థానంలో జస్టిస్ లోకూర్ రాష్ట్ర ప్రభుత్వం నియమించగా ప్రభుత్వానికి 114 పేజీల నివేదికను సమర్పించారు. ఇక ఈ నివేదికపై అడ్వకేట్ జనరల్ సలహాలు, సూచనలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగిన కేబినెట్ భేటీలోనూ చర్చించింది. నిష్పాక్షిక దర్యాప్తు కోసం సిబిఐ విచారణ కోరాలని నిర్ణయించింది మంత్రివర్గం. ఇందుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది రేవంత్ సర్కార్. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూర్వకంగా పక్క రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేశారని ఆరోపించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. విద్యుత్ కేంద్రాల నిర్మాణం పేరుతో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. కేబినెట్లో ఆ ఎంక్వైరీ రిపోర్టులో ఏవైతే ఆనాటి ప్రభుత్వం ఇర్రెగ్యులారిటీస్ చేసిందో, ఏదైతే పక్క రాష్ట్రాల్లో కొనుగోలు పేరుతో వారి స్వార్థానికి ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసిందని నిర్ధారణ అయిందో, ఏ పవర్ ప్లాంట్లు కట్టామని చెప్పిన దాంట్లో అవినీతి జరిగిందని నిర్ధారణ అయిందో, ఈ జరిగిన అన్ని అంశాలని కేబినెట్లో చర్చించి లీగల్గా అడ్వకేట్ జనరల్ గారితో వెట్టింగ్ చేసిన తర్వాత ఈరోజు కేబినెట్ ఈ ఎంక్వైరీ రిపోర్టుని కేంద్ర ప్రభుత్వ సంస్థమైన సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది.